Hello, be careful if you are looking for rental flats in Hyderabad. There are so many scams are happening. In this video, I am explaining how rental scams are happening. If you are watching my channel first time, please like and comment and don't forget to subscribe. ఇప్పుడు చాలా మంది ఓనర్స్ కానీ ఏజెంట్స్ కానీ ప్రాపర్టీ రెంట్కి ఇవ్వడానికి ఆన్లైన్లో పోస్ట్ పెడుతూ ఉంటారు. సో ఈ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ వాళ్ళకు ఇల్లు కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. ఈ వెతికేటప్పుడు అందులో నిజమైన పోస్టులు ఏవి, జెన్యున్ పోస్టులు ఏవి, ఫేక్ పోస్టులు ఏవి అని వాళ్ళకి అర్థం కాదు అసలు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్లో ఎంత ప్రైస్ అనేది తెలియదు. సో అది ఎవరికి తెలుస్తుంది? ఏజెంట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే దాని ప్రైజెస్ అనేటివి అర్థమవుతాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోస్టింగ్లో చాలామంది కొన్ని ఫేక్ పోస్టులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఎక్కడెక్కడలో స్కామర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మంచి ఫోటోలు పెట్టి మంచి తక్కువ ప్రైస్ పెట్టి అట్రాక్ట్ చేయడానికి పోస్టులు పెడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అందులో పెట్టేసిన తర్వాత ఆ పోస్టులో చూసేటప్పుడు వీళ్ళకి మంచిగా ఉందని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మేము రకరకాల కబుర్లు చెప్పి మీరు మనీ కట్టండి మేము తర్వాత పెడతాము అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటారు. మనీ తీసుకొని తర్వాత వాళ్ళు మనీ ఒకసారి రిసీవ్ అయిన తర్వాత వాళ్ళ మీకు ఫోన్ అనేది కలవదు, డిస్కనెక్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ విధంగా రీసెంట్గా స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు నా దగ్గరికి రావడం అనేది జరిగింది. ఇంకో సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో విజిటింగ్కి చాలామంది గేట్ పాస్లు అడుగుతున్నారని చాలామంది మాకు చెప్పడం జరిగింది. సో గేట్ పాస్లు అనేటివి ఏమి ఉండవు. మామూలుగా మీరు ఏముండదు, మై గేట్లో యాక్సెస్ ఎంట్రీ ఇస్తే ఉండదు. అలా దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చాలామంది డబ్బులు అడుగుతున్నారని కూడా తెలిసింది. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, డోంట్ పే ఎనీ చార్జెస్ వితౌట్ విజిటింగ్ ద ప్రాపర్టీ. ప్రాపర్టీని చూడకుండా ఎలాంటి పేమెంట్ చేయకండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వండి. మంచి ఏజెంట్ని, ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్ని హెల్ప్ తీసుకోండి. ఈ విధంగా మీరు ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.